చావా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన హిస్టారికల్ యాక్షన్ మూవీ చావా. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా వచ్చిన ఈ సినిమా విడుదలైన 4 రోజుల్లోనే దాదాపు భారీగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయరే తుఫాన్ పాట సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తుంది. అయితే ఈ పాటను పాడింది ఎవరో కాదు, మరాఠీ సింగర్ వైశాలి సామంత్. ప్రస్తుతం ఈమె పేరు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. వైశాలి ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ పాటలు పాడారు. ఆయరే తుఫాన్ అనే పాటను ఆలపించి ఊహించిన పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ పాటను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఇర్షాద్ కమిల్, క్షతీజ్ పర్వర్తన్ సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ స్వరం అద్భుతంగా ఉంటుంది. వైశాలి తన వాయిస్ తో భావోద్వేగాన్ని మరింత పెంచింది. ఈ పాట విన్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాదు ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్ట్ లో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే స్టార్ సింగర్ వైశాలి రియాక్ట్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ తాను కృతజ్ఞతురాలై ఉంటానంటూ చెప్పారు. చావా సినిమాలోని ఆయరే తుఫాన్ సాంగ్ తన సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనదే. తన గానంపై రెహమాన్ నమ్మకం ఉంచి అవకాశాన్ని కల్పించడం గొప్ప విషయం అంటూ ఎమోషనల్ అయ్యారు వైశాలి. రెహమాన్ తో వేదిక పంచుకొని ఈ పాట పాడటంపై కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.